ఇండియాస్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ గొడవలతో ఏసీ కోచ్ లో కూడా తోటి ప్రయాణికులకి చెమటలు పట్టేస్తున్నారంట. ఇంతకీ వాళ్ళెవరు, ఏం చేస్తున్నారో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కాదు రాఘవ, మట్టి ఇలా కూడా తొక్కుతారని ఫస్ట్ టైం తెలిసింది నాకు. జీవితం ఒక రైలు ప్రయాణం అంటారండి. ఎందుకంటే రైలు అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. రైలు ప్రయాణం విచిత్రంగా నా జీవితమే రైలు ప్రయాణం అయిపోయింది. నేను టీసీని ప్రతిరోజు ట్రైన్ లో తిరుగుతూనే ఉంటాను. బండి అక్కడ టైం అయిపోతుంది, నేను బయలుదేరుతానండి. కావాలండి బాబు టికెట్. సార్ నాకు బెర్త్ దొరకలేదు సార్. దొరకవమ్మా, కొనుక్కోవాలి ముందే. ఎవరు పారేసుకోరు కదా, స్టేషన్కి వెళ్ళి తీసుకోవాలి. వెళ్ళి 16 నెంబర్ లో కూర్చో. 16 నెంబర్ అండి, ఓకేనండి. కూర్చో, వస్తాను. టికెట్ టికెట్ అదమ్మా, కూర్చో. టికెట్ ఏంటమ్మా? మీరేమో ఆ 16 నెంబర్ లో కూర్చోమన్నారా? అక్కడ ఆల్రెడీ ఇంకొకటి ఉన్నాడు. ఎవరిచ్చారండి వాళ్ళకి? నాకు తెలియకున్నాను. నేను కదా ఇచ్చాను. కూర్చో, మాట్లాడతాను. నేను ఇచ్చింది నువ్వా? మా ఆవిడ కూడా టీసీ, ఇద్దరం ఒకే బండిలో. డబుల్ నాకన్నా 2 ఏళ్ళు జూనియర్. ఇది డబుల్ ఇంజిన్ ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. అవును, 16 నెంబర్ బెత్తన ఇచ్చాను కదా ముందు. నువ్వెవరితో ఇవ్వడానికి? అలాగా ఎక్కింది నేను ఇస్తాను. ఈ రోజు డ్యూటీ నాకు వచ్చిందండి వయ్యారి. ముందు డ్యూటీ నీకు కాదు నాకు. నేను వచ్చాను కదా ముందే 16 నెంబర్ బెత్త రాశాను. ఎవరిని కూర్చోబెట్టావు అక్కడ? ఇంటి దగ్గర 4 గంటలకు లేపరా అన్నాను. లేపకుండా ఈ మత్తికి ఊపుకుంటూ వచ్చేసాడు. నిన్న నువ్వు లేపమన్నావు, లేపితే తిట్టావు. నేను డ్యూటీ లేదు. డ్యూటీ లేనప్పుడు నాకు అనవసరం, అందుకే తిడతావు. ఈ రోజు నేను లేపలేదు. నేను అంతే. ఎక్కడ కూర్చోమంటారు? నా నెత్తి మీద కూర్చోరా. గురుగారు, ఆడపిల్లి గుడానికి తనకి మధ్యలో ఒకసారి ఆపరా. ఎందుకమ్మా? మా చుట్టాలని ఆడుకోండి. ట్రైన్ అనుకున్నావా, ట్రాక్టర్ అనుకున్నావా? గుర్తు పెట్టుకో, జనం ముందు మనం ఇలా కొట్టుకోకూడదు. మనం ఎంత మంచి జాబులు చేస్తున్నాం. టీసీ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు 10th క్లాస్ లో ఇస్తారు కదా. ఎవరో నీకు ఉద్యోగం వచ్చింది. టీసీ అంటే 10th క్లాస్ లో ఇచ్చేది కాదు, టికెట్ కలెక్టర్ అంటాడు. ఒక హుందా అయిన జాబు. లోపల వైట్ షర్టు, పైన తెల్ల కోటు, చేతిలో అట్ట, ఇంకో చేతిలో పెన్ను పెట్టుకుని గంభీరంగా చేస్తారు. ఇప్పుడు చెప్పు, నేను ఎవరిని? నా మొగుడివి. దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. కొద్దిగా అర్థం చేసుకుని మాట్లాడు. ఎందుకు? బిర్యానీ 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 బాబు, ఏం బిర్యానీ ఉంది? దమ్ము లేని బిర్యానీ. అదేంటి దమ్ బిర్యానీ కదా అది? దమ్ బిర్యానీ ఏ అదమైన అమ్ముతాడు. దమ్ము లేని బిర్యానీ మన స్పెషాలిటీ. అయితే అడిగి అది చూసావా, నువ్వు నా మీద చేయి చేసుకోబట్టి దమ్ములేని బిర్యానీ అంటే నాకు ఇమ్మని చెప్తాడు. అసలు అట్టబట్టరా ఇక్కడికి. గురుగారు, ఆయన తర్వాత చూసుకోండి కానీ ముందు 15,000 ఇవ్వండి. 15,000? మీరు మనకు అప్పున్నారుగా. నేను అప్పు ఉన్నాడు ఏంటయ్యా? మేడం గారు తీసుకున్నారులేండి. 15,000 తిన్నావా? అంటే నువ్వు డ్యూటీ చేయడానికి తింటున్నావా? ఎక్కుతున్నావా? పొద్దున్నే క్యారేజ్ వండుకొని రారా అంటే తిప్పుకుంటూ వచ్చేస్తావా? అంటే డ్యూటీ నాకు ఉండదా? నేను వంట చేసి క్యారేజీలు కట్టుకుని రావాలా? 4 లేచి ఏం పీకుతున్నావు నువ్వు? 4 లేచి కాదా, నువ్వు ఇంట్లో ఉంచుకుని వంట చేసుకుని రావాలా? నేను చెయ్యను. 2 రోజుల్లో నేను చెయ్యను. ఈ 2,000 తీసుకుని మళ్ళీ ఎప్పుడు మేడం గారితో జాగ్రత్తగా ఉంటుంది. రే బాబు, నాకు డౌట్ అండి. ఏంటమ్మా? ఇప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుందండి పట్టాల మీద. ఆ ట్రైన్ అమలాపురంలో ఆగుతుందా? ఆగుతుందమ్మా. ఆగదండి. ఆగుతుందని చెప్తాదండి. అంత ఖచ్చితంగా ఎలా అడుగుతున్నావు నువ్వు? ఎందుకంటే అమలాపురంలో స్టేషన్ లేదు కాబట్టి. ఏదైనా ప్యాసింజర్లు కొద్దిగా తక్కువగా ఉన్నారు ట్రైన్ లో. టికెట్ తీ, నువ్వు ఎక్కుతారు. సార్ ట్రైన్ వెళ్ళిపోతుంది సార్. ఇంతకాలం రైలు ప్రయాణమే అందంగా ఉంటది అనుకున్నాను. ప్రయాణికులు కూడా అందంగా ఉంటారన్నమాట. ఉంటారు.
చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ కి వెళ్తున్నాను. అయ్యో ఒక్కళ్ళు వెళ్తున్నారు అంటే నాకు మాత్రమే బెర్త్ కన్ఫర్మ్ అయింది, మా ఆయనకి అవ్వలేదు. భర్త గురించి ఆలోచించింది కానీ భర్త గురించి ఆలోచించలేదు. సూపర్ ఉమెన్. ఇంత గొప్ప భార్య నేను ఎక్కడా చూడలేదండి. ఇంతకు ఆవిడెవరు? మా యమగండం. ఒరే బాండం బాండం ఇట్రా. వై అది ఎక్కడికి వెళ్తే నీకెందుకు? ప్రయాణికురాలు కదా, టికెట్ లో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో మరి నిన్ను అడిగాడా? అడగలేదండి. మరి నిన్ను అడిగాడా? అడగడండి. దాన్ని ఎందుకు అడిగా మరి? ప్రయాణికురాలు కదా. అంత ప్రయాణికురాల మీద హెల్ప్ చూపించేస్తున్నావా? నువ్వు ఇంకో భోగిలో జూట్ చేసుకో. ఇలా కొట్టామంటే నేను ఇక్కడ ఉండను, అంతే. వేరే భోగికి వెళ్ళిపోతాను. సార్ నన్ను ఎక్కడ కూర్చోమంటారు? నన్ను ఎత్తి మీద కూర్చోయిందని చెప్తాను. ఎలా నిన్న ఇక్కడ ఎవడు కూర్చోబెట్టాడు? ఆ టీసీ గారు కూర్చోమన్నారండి. ఆడు కూర్చోబెట్టాడు. టికెట్ ఏదో ఎందాలి, ఇక్కడ కుర్రోడు ఉండాలి. బయటికి తోసాను. ప్యాసింజర్ అనుకున్నావు, కాగితం అనుకున్నావు, అలా బయటికి తోసేస్తావా నువ్వు? ఫస్ట్ లో ఏమన్నావు నువ్వు? ఏమన్నా టికెట్ లేకపోతే తోసియాలన్నావు కదా? అన్నానా? అన్నావు కదా? మా నాన్న తోసినప్పుడు తెలీదా బాధ? పాపం ఆ కుర్రోడు ఏంట్రా ముఖం పచ్చడైపోయింది, కంకరాల మీద పడి కూడా మళ్ళీ వచ్చావు నువ్వు ఇక్కడికి. అంటే ఒక డౌట్ ఉండిపోయిందండి. ఏంట్రా డౌట్ ఏంటి? ఇప్పుడు గోల్డ్ చైన్ కరిగితే గోల్డ్ వస్తుంది కదా, మరి సైకిల్ చైన్ కరిగితే సైకిల్ ఎందుకు రాదు? ఏం పాయింట్ పెట్టావన్నా? నిన్ను తోసేట్లో తప్పే లేదురా. చూసావు సౌండ్ వచ్చింది. అయ్యో దొంగలు! ఏం లేవా? నిజమండి, ఆవిడ దగ్గర ఏం లేవు, మొత్తం నా దగ్గర అప్పెడుతుంది. ఏం లేకపోతే ఏమున్నాయి నీ దగ్గర? నా దగ్గర ఏమి లేవు సార్. ఆ అప్పులన్నీ చేస్తే నేనే కడుతుంటాను సార్. అవునా? సార్ ప్రయాణికులని చేయొద్దు సార్. అమ్మో ఆవిడని కాపాడని బాధ్యత సార్. గురువు గారు ఆవిడని కాపాడాలి. ఏం కావాలి, మీకు ఏం కావాలి సార్? ఫోన్ ఇచ్చేయండి సార్. ఏమైనా ఉంటే చూడండి సార్. చైన్ ఇవ్వండి సార్ మెడలో తొందరగా. ఆవిడ ఏం చేయొద్దు, ఆవిడ ప్రాణాలు కాపాడాలని బాధ్యత మనది. ఉంగరాలు తీయి, బంగారం, ఇందులో ఉన్న డబ్బులు కూడా తీయి, బంగారం తొందరగా సార్. ఇది తీయండి సార్. వాచ్ కూడా మీరు కూడా ఏమంటే తీయండి సార్. గురువు గారు తీసుకోండి సార్. ఆవిడని మాత్రం కాపాడండి సార్. ప్లీజ్ సార్. ఏం చేయొద్దండి, మాత్రం ఏం చేయొద్దు సార్. ప్లీజ్ సార్. ఖతం. బాయ్ బాయ్. ఇందాక నా మెడ మీద కత్తి పెట్టాడురా అంటే ఏమి పీకవా? ఇప్పుడు దానికి మాత్రం ఎగేసుకుంటూ అందరూ పీకిస్తావా? ఎందుకు ఊరికే కొడుతుంటా నువ్వు? ఏమొచ్చింది మాయరుగా? నీ దగ్గరికి వస్తున్నావు. వాడు మీ చెల్లి నా మీ చెల్లి పని పట్టేది బెట్క. ట్రైన్ లోకి వస్తే బంగారం దొరుకుతుంది అనుకున్నాను, వజ్రమే దొరికింది. రా చెప్తారు, పని ఉంది. ఒక డౌట్. ఏ డౌట్? ముందుకురా. ఏ డౌట్? తీసుకెళ్తున్నారు కదా ఎక్కడికని? ఒక తెలుతుంగా తోడు ఉండాలని. ఆల్ ప్యాసింజర్స్ ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. హలో. యా ఓకే సార్. నువ్వు ఏ ట్రైన్ ఎక్కాలరా? ఈ ట్రైన్. ట్రైన్ నెంబర్ ఎంత నీది? ట్రైన్ నెంబర్ 0000. దీని నెంబర్ ఎంత? 0123. 0123. ఏ ట్రైన్ ఎక్కాలి? ఏ ట్రైన్ ఎక్కావరా నువ్వు? అలా కాదు బంగారం, దిగాక మారిపోతాం మనం. గుడి పెళ్ళాలన్నంత మాత్రం నువ్వు ట్రైన్ కస్టమర్లని ఖుషు మ్యామ్ దగ్గర నుంచి విందాం ఫస్ట్. రాఘవ్ గారు చిన్న చిన్న కాన్సెప్ట్స్ బాగున్నాయి, అందరూ బాగా చేశారు, వెరీ నైస్. శివాజీ గారు స్కిట్ చాలా బాగుంది, అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ జడ్జెస్. సో జడ్జెస్ కోర్స్ పరిస్థితి ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. జడ్జెస్ రాకెట్ రాఘవన్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 15 out of 20.